ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. లోకంతో కలిసిపోయి చీకటిలో జీవిస్తున్న మనల్ని దేవుడు ఎలాగైతే ఏర్పరచుకొని వెలుగులోనికి నడిపించారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను వెలుగులోనికి నడిపించినప్పటికీ కూడా మళ్ళీ చీకటి వైపే చూస్తున్నావా? లేక వెలుగై ఉన్న దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నావా అని నిన్ను నీవు ఏ రోజుని ప్రశ్నించుకున్నావా? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు? ఏ నిమిత్తం నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించారో అని ఆలోచించావా? దేవుడు ఏర్పరచుకున్న మనందరిలో దేవుని ఆత్మ నివాసం ఉంటుంది. మరి దేవుని ఆత్మను నీవు దుఃఖపరిచే విధంగా జీవించకూడదు కదా. ఆయన మనల్ని బట్టి సంతోషించాలి. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, మన ప్రవర్తన ద్వారా ఆయనకు మాత్రమే ఘనత, మహిమ రావాలి. కనుక నిన్ను దేవుడు ఎలాగైతే వెలుగులోనికి నడిపించారో అలాగే నీవు కూడా అనేకులను వెలుగులోనికి నడిపించి దేవునికి మహిమకరంగా జీవించు.